రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అని అంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో జరిగిన ఘటన. సరే, రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో అసలు ఏం జరిగింది, తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి అందరం కలిసికట్టుగా పోదాం. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు రాకేష్ అనే పిల్లోడు, దోమా రాకేష్ అనే పిల్లాడు, ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు, ఇంకొక పిల్లోడు కరీముల్లా అని. దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు. అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు. ఒకసారి ఈ ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి. రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు. తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్లో తాను పనిచేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు, జొమాటో అనే కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లోడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి, వీళ్ళంతా యంగ్స్టర్స్, చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు, పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులో వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెనాలికి వచ్చినాడు. కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడంలా, ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో.
ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ వచ్చారు. ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివిన పిల్లాడు. ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడి ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు. మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ జాన్ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్. ఈ పిల్లాడు బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన సర్టిఫికేట్. జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు. ఈ పిల్లాడితో పాటు మంగళగిరి నుంచి కరీముల్లా అనే పిల్లాడు, ఇంకొక యంగ్స్టర్ 21 సంవత్సరాలు. ఆ పిల్లాడికి ఇంకొక యంగ్స్టర్ అక్కడ తాను స్థలాల్లో ఉండడు, తాను కూడా మంగళగిరిలో ఉంటాడు. ఈ బాబులాల్ అదర్వైజ్ నోన్ యాజ్ కరీముల్లా ఒక మెకానిక్ పిల్లాడు. ఈ పిల్లాడు కూడా ఫ్రెండ్ కాబట్టి తాను చూడడానికి వచ్చాడు. వీళ్ళు ముగ్గురు స్నేహపూరితంగా కలవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఇదే ఐతానగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద అదే సమయంలో సివిల్ డ్రెస్ లో ఉన్న తాను కానిస్టేబుల్ అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు. తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు. వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావు అని చెప్పి అడిగినారు. అంతే, అది వీళ్ళు చేసిన తప్పు. జాన్ విక్టర్కి సంబంధించిన బైక్ కీసు లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్. ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు. జాన్ విక్టర్కి సంబంధించిన ఫోను లాక్కునే కార్యక్రమం చేశాడు. మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ కీసు, వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అందరితో ఆగిపోయింది. ఎవరి దారి కొద్దీ వాళ్ళు వెళ్ళిపోయారు. జాన్ విక్టర్ మళ్ళీ మంగళగిరి వెళ్ళిపోయాడు. బాబులాల్తో అదే మన కరీముల్లాతో పాటు కలిసి అదే మాదిరిగానే రాకేష్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ మరుసటి రోజు, ఇది జరిగింది ఏప్రిల్ 24వ తారీఖున. ఏప్రిల్ 25వ తారీఖున అంటే మరుసటి రోజున ఎంతటి దారుణం జరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మరుసటి రోజున 25వ తారీఖున ఇదే కానిస్టేబుల్ ఈయనతో పాటు మరికొందరు పోలీసులు ఏకంగా మంగళగిరికి వెళ్ళారు. మంగళగిరికి వెళ్ళి విక్టర్ను అంటే జూనియర్ అడ్వకేట్ను, అదే మాదిరిగా కరీముల్లాను, వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. వెహికల్లో కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆ రోజు రాత్రి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రాత్రి అంతా కూడా వీళ్ళను కొట్టారు. అంటే 25వ తారీఖున రాత్రి అంతా కూడా వీళ్ళని కొట్టారు. కొట్టిన తర్వాత ఏప్రిల్ 26వ తారీఖున అంటే మరుసటి రోజు 24న ఘటన జరిగింది. 25న తీసుకొచ్చారు. 25న స్టేషన్లో వేసి కొట్టారు. 26వ తారీఖున స్టేషన్కు దగ్గరలోనే ఉన్న ఐతానగర్ రోడ్డు మీదకు తీసుకెళ్లి రోడ్డు మీద మళ్ళీ కొట్టారు.
రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి షేమింగ్ చేస్తూ అంటే వీళ్ళ పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళను రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది. ఇదే ఘటన తెనాలి టూ టైమ్ సిఐతో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళను కొట్టిన వారిలో వీళ్ళిద్దరూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ రోజు అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అతి కిరాతకంగా నడి రోడ్డు మీద వీళ్ళ పరువు ప్రతిష్టను తీస్తూ నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పోలీసులు కొట్టిన తీరు ఇది. కాళ్ళకు తగిన బొబ్బలు కాళ్ళ మీద కొడితే కాళ్ళకు తగిలిన బొబ్బలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. ఇది జరిగిన తర్వాత మళ్ళీ స్టేషన్కి తీసుకెళ్ళి మళ్ళీ 27వ తారీఖున అంటే మరుసటి రోజు మళ్ళీ ఐతానగర్ లింగారం సెంటర్లో అంటే ఇంకొక రోడ్ సెంటర్లోకి మళ్ళీ రెండో రోడ్ సెంటర్లోకి మళ్ళీ తీసుకెళ్ళి పట్ట పగలే మళ్ళీ రోడ్డు మీద రెండోసారి కొట్టారు. రోడ్డు మీద మళ్ళీ రెండోసారి అతి కిరాతకంగా కొట్టారు. కొట్టడమే కాకుండా 3 రోజుల నుంచి వీళ్ళు స్టేషన్లోనే ఉంటారు, వీళ్ళ పోలీసులు అదుపులోనే ఉంటారు. 25వ తారీఖున తీసుకొచ్చారు, 26వ తారీఖున వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, 26వ తారీఖున రోడ్డు మీద కొట్టారు, రాత్రంతా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, 27వ తారీఖున మళ్ళీ ఇంకో రోడ్డు దగ్గరికి తీసుకొచ్చారు. అంటే 3 రోజులు వాళ్ళ అధీనంలోనే ఉన్నప్పుడు వీళ్ళు నడు రోడ్డు మీదకి తీసుకొచ్చి విక్టర్ జోబీలో అంటే జూనియర్ అడ్వకేట్ జోబీలో ఒక కత్తి వీళ్ళే పెట్టి ఇద్దరు విఆర్ఓలను అక్కడికి పిలిచి మారణాయుధం విక్టర్ జోబీలో ఉన్నట్టుగా పంచనామా రాసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, 3 రోజులు మీరు స్టేషన్లో పెట్టుకున్నారు, 25, 26 మీ దగ్గరే పెట్టుకున్న వ్యక్తిని 27వ తారీఖున రోడ్డు మీదకి మళ్ళీ రెండో సెంటర్కి తీసుకొని వచ్చి అక్కడ విక్టర్ జోబీలో కత్తి ఉంది అని చెప్పి విఆర్ఓలను అక్కడికి పిలిపించి విక్టర్ జోబీలో నుంచి కత్తి తీయించి విక్టర్ దగ్గర మారణాయుధం ఉందని పంచనామా రాయించినారు. మరుసటి రోజు అంటే అక్కడ కూడా కొట్టడం జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు అంటే ఏప్రిల్ 28వ తారీఖున కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వీళ్ళు హాజరుపరచడానికి మునుపు వీళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకొని పోయి డాక్టర్ దగ్గర వీళ్ళు ఇంత దారుణంగా దెబ్బలు తగిన వ్యక్తులు ఇంత దారుణంగా కొడితే పాదాలు ఇంత దారుణంగా దెబ్బతింటే డాక్టర్ దగ్గర ఎలాంటి దెబ్బలు తగలలేదు అని చెప్పి డాక్టర్ దగ్గర వీళ్ళు సర్టిఫికెట్లు తీసుకుని వీళ్ళు 28వ తారీఖున కోర్టులో హాజరుపరుస్తారు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు కొట్టారని గాయాలు ఉన్నాయని జడ్జి గారికి చెప్తే
మళ్ళీ ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి కరెంటు షాక్ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు బెదిరించారు. నేను అడుగుతా ఉన్నా, ఏ సమాజంలో మనం ఉన్నాము అని చెప్పి. ఏప్రిల్ 24వ తారీఖున తనపై హత్యాయత్నం చేశారని కానిస్టేబుల్ మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఎందుకు ఆగారు అని అడుగుతా ఉన్నా. వీళ్ళు పోలీసులు చెప్పే మాటలు వాస్తవమే అయితే 24వ తారీఖున ఘటన జరిగితే మరుసటి రోజు 25వ తారీఖున పొద్దున 10 గంటల దాకా తనపై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం జరిగింది అని పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు ఆగారు, ఎందుకు చెప్పలేదు అని అడుగుతా ఉన్నా. పైగా ఈ పోలీస్ స్టేషన్ కేవలం కిలోమీటర్ దూరంలో ఈ అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైతే ఘటన జరిగిందో అక్కడికి కేవలం కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. నేను అడుగుతా ఉన్నా, అసలు సివిల్ డ్రెస్లో ఆ ముగ్గురు దగ్గర సివిల్ డ్రెస్లో కానిస్టేబుల్ ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఎందుకు వచ్చాడు అడుగుతా ఉన్నా. లాజికల్ క్వశ్చన్. వచ్చిన ఈ కానిస్టేబుల్ ఈ ముగ్గురు పిల్లలతో ఎందుకు గొడవ పడ్డాడు అని అడుగుతా ఉన్నా. ఏప్రిల్ 25వ తారీఖున ఉదయం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఏప్రిల్ 25వ తారీఖున మంగళగిరికి వెళ్ళి వీళ్ళని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎందుకు 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచలేదని అడుగుతా ఉన్నా. ఎవరినైనా అరెస్ట్ చేస్తే 24 గంటల్లో కోర్టు ముందర హాజరుపరచాలి అని చట్టం చెప్తా ఉన్నప్పుడు ఎందుకు 24 గంటల్లో హాజరుపరచలేదు అని చెప్పి ఇదే పోలీసులను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ కేసు టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు, ఈ కేసును టూ టౌన్ పోలీసులు హ్యాండిల్ చేస్తా ఉన్నప్పుడు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిఐకి ఈ కేసుతో ఏం సంబంధము అని అడుగుతా ఉన్నా. ఎందుకు పక్క స్టేషన్లో ఉన్న ఇంకో సిఐ కూడా ఇలా వచ్చి కొట్టే కార్యక్రమంలో ఎందుకు పాలు పంచుకున్నాడు అని అడుగుతా ఉన్నా. అతను కూడా వీరిని దారుణంగా కొట్టే పనిలో ఎందుకు దిగాడు అని అడుగుతా ఉన్నా. కోర్టు కన్నా ముందు, కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకెళ్లారు అని అడుగుతా ఉన్నా. కోర్టుకు ప్రవేశపెట్టే ముందు వీరిని హాస్పిటల్కు ఎందుకు తీసుకొని పోవాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా. కోర్టుకు పరిచయం ముందు ప్రభుత్వ హాస్పిటల్కు ఈ ముగ్గురిని తీసుకెళ్లినప్పుడు తనను పోలీసులు కొట్టారని, గాయాలు కూడా ఉన్నాయని వీళ్ళు పదే ఆ గాయాలను చూపుతూ డాక్టర్లను అడిగితే అక్కడి డాక్టర్లు ఎందుకు నోట్ చెయ్యలేదు అని అడుగుతా ఉన్నా. ఇంతటి దారుణంగా కొట్టినప్పటికీ, ఇంతటి దారుణంగా గాయాలు కనిపిస్తా ఉన్నప్పటికీ ఎందుకు డాక్టర్లు దాన్ని నోట్ చేయలేదు అని అడుగుతా ఉన్నా. అంటే కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, కేవలం మెడికో లీగల్ కేసు అవుతుంది అని, మెడికో లీగల్ కేసు కాకుండా పోలీసులు డాక్టర్ను కూడా ఈధర్ బెదిరించాలి లేదా డాక్టర్ కూడా ప్రలోభాలకు లోనయ్యన్నా ఉండాలి. ఏప్రిల్ 26వ తారీఖున నడి రోడ్డుపై ఈ ముగ్గురిని వీళ్ళు ఇలా కొడుతూ ఉంటే నెల రోజుల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. రికార్డు చేసింది కూడా పోలీసులే. ఈ వీడియో రికార్డు చేసింది కూడా పోలీసులే. పోలీసులకు జరుగుతా ఉన్న అన్యాయాల మధ్య పోలీసుల్లో కూడా కొంతమంది జరుగుతా ఉన్న అన్యాయాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేక పోలీసులు కూడా, మంచివారైన పోలీసులు ఈ వీడియోను విడుదల చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇంత జరిగినా కూడా ఒకవైపున చట్టాన్ని ఉల్లంఘించింది పోలీసులే, ఒకవైపున
చట్టాన్ని అపహాస్యం చేసింది పోలీసులే. మరోవైపున పోలీసులే వీరిని అబాసుపాలు చేస్తూ వీరి కుటుంబ గౌరవాన్ని మంట కలుపుతూ ఒకవైపున చేయకూడని పనులన్నీ పోలీసులు చేసి ఆ తర్వాత వీరి మీద ముద్ర వేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పనిని జస్టిఫై చేసుకునే దానికోసం ఈ పిల్లల మీద వీళ్ళు ముద్ర వేస్తూ ఉన్నారు. సంఘ విద్రోహ శక్తులుగా, నేరస్తులుగా, గంజాయి బ్యాచ్గా, రౌడీలుగా వీళ్ళ మీద బురద వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఆ పాత కేసులకు దీనికి ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. వీరి మీద ఏదైనా గతంలో ఏదైనా కేసులు ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ ఆ పాత కేసులకు ఈ ఘటనకు ఏం సంబంధమో అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో జరిగింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఈ జరిగిన ఘటన పాత కేసులకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా. ఈ ఘటనలో ఏకంగా దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొని పోయి వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళని లాక్కొని వచ్చి వాళ్ళని దారుణంగా కొట్టి, రోడ్డు మీద కూడా కొట్టి షేమింగ్ చేసి వాళ్ళని ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటి, ఇలా వక్రీకరించి వ్యక్తిత్వ హరణలు చేస్తూ తప్పును ఒప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా, ఇక్కడే ఉన్న పోలీసులను అడుగుతా ఉన్నా. విక్టరు ఒక న్యాయవాది, జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ కాదా అని అడుగుతా ఉన్నా. ఈ పాప విక్టర్ చెల్లెలు, రాకేష్ చెల్లెలు ఈ పాప ఇంజనీర్. రాకేష్ కూడా పాలిటెక్నిక్ మెకానికల్ చదివినాడు. అంటే వీళ్ళ కుటుంబాలు చదువుకున్న కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళ పరువును తీస్తూ నడి రోడ్డు మీద వాళ్ళను కొట్టడం అన్నది, వాళ్ళను పబ్లిక్ షేమింగ్ చేయడం అన్నది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగానే పోలీసులు చెప్తాన్నట్టుగానే వీళ్ళు ఇంతటి దారుణమైన బ్యాక్గ్రౌండే కనుక వీళ్ళకు ఉండింటే, పోలీసులు చెప్తా ఉన్న మాటలు వాస్తవమే అయి ఉండింటే, నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతా ఉన్నా. అసలు మంగళగిరి తెనాలి వారు కూడా కాదు ఇక్కడ, వీళ్ళు మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి? మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి? అంటే దాని అర్థం పోలీసులు చెప్తా ఉన్నటన్ని అవాస్తవాలు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నా. మంగళగిరి వాళ్ళని తెనాలికి తీసుకొని వచ్చి తెనాలి పోలీసులు కొట్టారు అని అంటే దాని అర్థం మంగళగిరిలో ఉన్న వీళ్ళపై ఉన్న కేసులు పెద్ద కేసులు కావనే కదా దాని అర్థం. అవన్నీ వక్రీకరిస్తూ వీళ్ళు ఇప్పుడు వాడుకుంటున్నారనే కదా దాని అర్థము. మరో వ్యక్తి కరీముల్లా మెకానిక్. అసలు ఈ పిల్లాడు 21 సంవత్సరాలు. ఈ పిల్లాడి మీద ఎలాంటి కేసులు లేవు, ఈ పిల్లాడి మీద. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ ముగ్గురి మీద కూడా అంటే రాకేష్ మీద, విక్టర్ మీద, కరీముల్లా మీద, ఈ ముగ్గురి మీద రౌడీ షీటర్లుగా ఎప్పుడు రౌడీ షీటర్లుగా వీళ్ళని నమోదు చేశారో తెలుసా? ఈ ఘటన జరిగిన తర్వాత ఇది ఇక పెద్దదవుతూ వస్తూ ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా, ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు.
నేను అడుగుతా ఉన్నా, ఇంతకుముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు. రౌడీ షీటర్లుగా వీళ్ళ మీద నమోదైంది, వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత. ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, వీళ్ళని చూడడానికి, వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమిప్పితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో మీడియా, ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి? వీళ్ళది గంజాయి బ్యాచ్ అట, వీళ్ళు రౌడీ షీటర్లట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువును తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు. గతంలో ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు. కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు పలాని నేరం చేశారని మీరు చెప్పచ్చు, చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు. తేల్చాల్సింది కోర్టులు. మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అంటే పోలీసులే అబాండాలు వేస్తారు, పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు. మరి ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నా. ఇలా చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే పోలీసులు చెప్పే లాజిక్కే, ఇదే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దొంగ పోస్టులు పెడతా ఉన్న తీరునైతేనేమి, ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి మీడియాలు, ఎల్లో మీడియాలు నడుపుతా ఉన్న కథనాలు అయితేనేమి, వీళ్ళ మీద కేసులున్నాయని నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. మరి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణ చేస్తారు, అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో ఆర్గ్యూ చేస్తారు. జడ్జి కేసు వింటాడు, జడ్జి తీర్పునిస్తాడు. అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి వాళ్ళ కుటుంబ పరువును తీస్తూ వాళ్ళను షేమింగ్ చేసే కార్యక్రమం పోలీసులకు లేనే లేదు. ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఘటనలు, రాకేష్ అనే పిల్లాడు, ఇది రాకేష్ అనే పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే. అంటే నా పక్కనున్న పాప వాళ్ళ అన్న, నా పక్కనున్న పాప ఇంజనీర్, వాళ్ళ అన్న రాకేష్ పాలిటెక్నిక్ మెకానికల్. ఆ పిల్లాడికి సంబంధించిన కాలుకు సంబంధించిన ఎక్స్రే. ఇలా కాలు ఇరిగిపోయింది, లోపల రాడ్ ఉంది, రాడ్ పెట్టి ఆ రాడ్కు కాలును ముడేసి డాక్టర్లు ఈ మాదిరిగా ఉన్న పరిస్థితిని చూస్తే పోలీసులు ఆ కాలు మీద కాలు పెట్టి నడి రోడ్డు మీద ఆ పోలీసు కాలు తొక్కుతూ ఆ రాకేష్ అనే పిల్లోడిని ఇలా కొట్టడం, అది కూడా నడి రోడ్డు మీద షేమింగ్ చేస్తూ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. హరి అనే వ్యక్తి, హరికృష్ణ అనే వ్యక్తి, ఈ వ్యక్తి మీద ఈ మధ్య కాలంలోనే దాచేపల్లిలో
దాచేపల్లిలో హరికృష్ణ అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్లో పడేస్తే, ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు. ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని, ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు. ఆ పిల్లాడు ఈ రోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు. రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు, రాజమండ్రిలో పులివీరన్న అనే రాజమండ్రిలో పులిసాగర్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు ఈ పిల్లాడు కూడా దళితుడే. ఈ పిల్లాడిని కూడా ఇదే మాదిరిగానే పోలీస్ స్టేషన్లో అగ్ననగ్నంగా ఈ పిల్లాడిని రాత్రంతా పెట్టారు. రాత్రంతా చిత్రహింసలు పెట్టారు. పోలీసులా వీళ్ళు రాక్షసులని అడుగుతా ఉన్నాం. సోషల్ మీడియాలో ఈ పిల్లాడు క్వశ్చన్ చేసిన దానికి ఈ పిల్లాడి పరిస్థితి రాజమండ్రిలో ఇది. ఆడపిల్లలను కూడా చూడకుండా సుధారాణి అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యాక్టివిస్టు, కృష్ణవేణి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంకొక మహిళా యాక్టివిస్టు, వీళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలను కూడా చూడకుండా నెలలు రకరకాల పోలీస్ స్టేషన్లు వీళ్ళని తిప్పారు. రకరకాల పోలీస్ స్టేషన్లలో వీళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ వీళ్ళను తిప్పుకుంటూ వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, డెమోక్రసీలో మనం ఉన్నామా లేదా అన్నది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని అడుగుతా ఉన్నా. నేను అందరినీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఈరోజు చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు సిఐల్ని, సాక్షాత్తు డిఎస్పీల్ని, సాక్షాత్తు ఎస్ఐల్ని ఉపయోగించుకుంటూ పోలీసులను కలెక్షన్ ఏజెంట్లుగా వాడుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు వ్యాపారం చేస్తారు. మద్యం దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న పాకాట క్లబ్బుల నుంచి అన్నింటిలోనూ కూడా ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపిస్తారు. పోలీసులు దగ్గరుండి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తారు. దగ్గరుండి పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేస్తూ ఉన్నారు. మామూలు వసూలు చేసి పోలీసులు ఇంత, ఎమ్మెల్యేలు ఇంత, చంద్రబాబుకి ఇంత, లోకేష్కి ఇంత అని చెప్పి పంపకాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి మందు షాప్ పక్కన పర్మిట్ రూములు లేకుండా ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పర్మిట్ రూమ్కు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ప్రతి బెల్ట్ షాప్కు పోలీసులు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇంత, లోకేష్కి ఇంత కలెక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఇసుక, ప్యాకాట, మట్టి, సిలికా, క్వాడ్స్, లాటరైటు ఏది వదలకోకుండా నియోజకవర్గంలో ప్రతిదీ కూడా వసూళ్లు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అసలు రాష్ట్రంలో ఇలాంటి పాలన జరిగేటప్పుడు పోలీసులను ఉపయోగించి యూనిఫామ్ తొడిగి వాళ్ళను దొంగల ముఠాలో భాగస్థులుగా చేసి వాళ్ళను వాడుకొని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతా ఉన్న ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో, నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు, గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము, ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము, ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో తీర్పులు ఇస్తారు. ఆ తీర్పు ఇచ్చేదాకా
కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా. అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి నడి రోడ్డు మీద తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పరువు ప్రతిష్టలను, వాళ్ళందరినీ కూడా తీరుస్తూ పరువు ప్రతిష్టలను మట్టి కలుపుతూ నడి రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప, ఈ పాప ఇంజనీర్, ఇదే కుటుంబంలో ఉంది. వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమేనా అని మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా. రాకేష్ చెల్లెలు ఇంజనీర్, విక్టర్ జూనియర్ అడ్వకేటు, విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్, విక్టర్ వాళ్ళ నాన్న రాకేష్ వాళ్ళ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్, విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్కు మాజీ రిపోర్టర్. అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది, ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది. రాకేష్ అనే పిల్లోడు అసలు ఇక్కడ లేడు, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు. ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబానికి పరువును కూడా తీస్తూ ఉన్నారు. ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ నీరుగారిన పరిస్థితుల మధ్య స్కూళ్లు దిగజారిపోయాయి. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడం లేదు. సంవత్సరం దాటిపోయింది, స్కూళ్లు పట్టించుకోవడం లేదు. విద్యారంగం పూర్తిగా నాశనం అయిపోయింది. వైద్య రంగం పూర్తిగా దివాలా తీసింది. నెట్వర్క్ హాస్పిటల్కు నెలకు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 12 నెలలు అయిపోయింది. 12 నెలలు ఇంటూ 300 3,600 కోట్ల రూపాయలు పైచిలకు వాళ్ళకి బకాయిలు ఉన్నారు. ఏ పేదవాడు నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా అందుకునే పరిస్థితిలో లేడు. మరోవైపు వ్యవసాయం దిగజారిపోయింది. ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. రైతులకు పెట్టుబడి సహాయం లేదు, రైతులకు ఉచిత పంటల బీమా లేదు. ఈ క్రాప్ నాశనం అయిపోయింది. ఆర్బీకేలు నిర్వీర్యమైపోయినాయి. సమయానికే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు రాని పరిస్థితి. ఇంత దారుణంగా రైతు పరిస్థితి ఉన్నారు. మరోవైపున లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాలికెగిరిపోయిన పరిస్థితులు. వీటి అన్నిటి మధ్య మా ప్రభుత్వం గతంలో అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ రద్దు చేశారు. మరోవైపున వీళ్ళు చేస్తాము అని మాట ఇచ్చిన సూపర్ 6లు, సూపర్ 7లు గాలి కొదిలేశారు. 143 హామీలు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు వీళ్ళంతా. అందుకనే ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. మరొక్కసారి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు. ఇలాంటి ప్రభుత్వం ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను.